నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ ఇక తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీ చిచ్చుపెట్టింది బీజేపీ చీఫ్ రామచంద్రరావు కొత్త కమిటీని ప్రకటించగానే అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కొత్త కమిటీలో తమ వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించలేదని ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోపక్క కమిటీ ఏర్పాటులో తీసుకోవాల్సిన నిబంధనలు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం బీజేపీలో లేనప్పటికీ రాజా సింగ్ కూడా కొత్త కమిటీపై విరుచుకుపడుతున్నారు ఈ కమిటీతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఛాలెంజ్ చేశారు ఆయన ఇంతకీ కొత్త కమిటీలో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అన్ని జిల్లాలకు ప్రాధాన్యత దక్కిందా ఇదే ఇవాల్టి మీడియా డిబేట్ ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గౌడ్ గారు ఉన్నారు రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి నమస్తే మేడం రాహుల్ గౌడ్ గారు ఇవాళ బీజేపీలో అంతర్గత కలహాలు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మరి ఏదైతే అటు రామచంద్రరావు ఏర్పాటు చేసిన కొత్త కమిటీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోపక్క అటు బీజేపీలో లేనటువంటి రాజా సింగ్ కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు మరి వచ్చే ఎన్నికల్లో కనుక ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే నిజంగానే ఇవాళ బీజేపీలో అంతర్గత కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయని అనుకోవచ్చు ముందుగా మీకు పెద్దలకి నమస్కారం మేడం విషయం ఏంటిదంటే కమిటీ చేసిండు ఆ కమిటీ అనేది చూస్తా పేర్లు ఈవెన్ రాజా సింగే అంటుండు మీరు ఇట్లా ఈ కమిటీతో ఇట్లా మీరే ఈ కమిటీతో అధికారంలోకి వస్తే నేను రాజకీయం సన్యాసం తీసుకుంటాను అంటుడు ఇన్ని రోజులు ఆయన రాజాసింగ్ అంటే ఒక బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఎదిగిండు గోషమాల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిండు సో అట్లాంటి ఒక సీనియర్ నాయకుడే చెప్తుండు అంటే పార్టీలో రామచంద్రరావు వేసిండా ఆ కమిటీ కిషన్ రెడ్డి వేసిండా అని చెప్పి ప్రజలకు చెప్పాలి కార్యకర్తలకు చెప్పాలని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు సో ఎంత సిగ్గుసేటు మేడం అసలు ఒక కమిటీ వేసినా గానీ ఆ కమిటీ విధానం ఎట్లుండాలి ఆయన అసలు రామచంద్రరావే ఒక అధ్యక్ష పదవికి సూట్ కాడని చెప్పి బీజేపీ నాయకులు అంటారు బీజేపీ కార్యకర్తలే అంటారు ఇంకా కమిటీ దిక్కుమాల కమిటీ ఆ కమిటీ మీద పెద్దగా చర్చించి ఏదో రామచంద్రరావు దీంతో ఏదో భ్రమలు ఉండి ఆ భ్రమతో ఏదో అధికారంలోకి వస్తారని చెప్పి ఊహించుకుంటుంది కానీ వాళ్ళ అధికారంలో వచ్చేయలేదు తెలంగాణ సచ్చేయలేదు అసలు ఎట్లాంటి లాభాలు జరగలేదు ఇంతవరకు బీజేపీ నుంచి ఆ కమిటీతో ఒరిగేది లేదు పోయేది లేదు కమిటీల మెంబర్లను చూస్తా కూడా చెప్పొచ్చు మేడం పెద్దగా సమస్య ఏం లేదు మేము కూడా చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చెప్పొచ్చు ఆ కమిటీలో ఉన్న లిస్టులు ఉన్న పేర్లు అలా మేము చూసినాం వాళ్ళందరూ ఎవరు కరెక్ట్ పార్టీ కోసం కష్టపడేటోళ్ళు నిష్పెట్టేసి ఒక సికింద్రాబాద్ ఏరియా నుంచి వెళ్ళి 12 మంది ఆ స్టేట్ కమిటీలో ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు మరి మిగతా గ్రామీణ నుంచి వెళ్ళి మండలం నుంచి వెళ్ళి జిల్లా నుంచి వెళ్ళి నియోజకవర్గం నుంచి వెళ్ళి వాళ్ళందరూ మరి బీజేపీలో ఎవరు లేకుండా వచ్చినా రామచంద్రరావు ఒక సికింద్రాబాద్ ఏరియాలోనే దొరికిరా రామచంద్రరావుకి నేను అడగదలుచుకున్నా ఎస్ మరి రాహుల్ గౌడ్ గారు ఇవాళ ముఖ్యంగా బీజేపీలో ఆ కమిటీ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా ఇవాళ పూర్తిగా అటు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు కేవలం ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన 11 మంది నేతలే కేవలం వాళ్ళకు నచ్చిన నేతల్ని ఎంచుకున్నారన్న ఒక పెద్ద ఎత్తున ఆరోపణ కూడా వినిపిస్తోంది ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాలకు సంబంధించి నేతలను ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి నిజంగానే వాళ్ళకి కిషన్ రెడ్డికి సంబంధించిన నేతలకు ఆయనకి నచ్చిన నేతలే ఎంచుకున్నారని అనుకుంటున్నారా మీరు 100% మేడం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కిషన్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో ఇప్పుడు ఆ రామచంద్రరావుని మొత్తం మభ్యపెట్టి ఏదో అధికారంలోకి వస్తామని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోబోతుంది కానీ పాపం రామచంద్రరావు అమాయకుడు అందరికి తెలుసు అమాయకుడు అని తెలుసు ఆ అమాయకుడిని బోర్లేద్దామని చూస్తున్నాడు రాజాసింగే చెప్తుండు వాళ్ళ పార్టీ నాయకుడు మొన్నదాకున్నాడు ఆయన పక్కకు వచ్చి చెప్తుండు ఆ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్న స్టేట్ లీడర్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆ కమిటీ నుంచి వెళ్ళి రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటుంటారు కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏరియా నుంచి 11 నుంచి 12 మంది నాయకులను తీసుకున్నారు స్టేట్ బాడీల కమిటీలా
మరి మిగతా వాళ్ళందరూ ఎటు పోవాలి? అసలు మొత్తం వాళ్ళు ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి ఎత్తుకురంటే అంత నీచంగా ఎత్తుకురు అసలు. నేనే చెప్తున్నా కదా మేడం, ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే రామచంద్రరావు అని కానీ ఎవరు నమ్మరు, కార్యకర్తలు కాదు జనాలు కూడా నమ్మరు. ఆయన అసలు ఎట్లా ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు, ఆయన ఎట్లా కమిటీ చేసుకుంటూ ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. అసలు మోడీ గారైనా పైన పెద్దలైనా ఎవరైనా ఇటున్న కేంద్ర మంత్రులు కూడా ఆలోచించుకోవాలి. ఇదంతా తెరనుకున్న స్కెచ్ చేసి ఆడిపించేది మొత్తం కిషన్ రెడ్డి అని చెప్పి మాకు 100% మేము భావిస్తున్నాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కిషన్ రెడ్డి పెద్ద నోరు తెస్తే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు అన్ని ఎప్పుడు చూడు మత రాజకీయాలు, ఈ మత సిద్ధాంతం మాట్లాడమే తప్ప ఒక నియోజకవర్గం కానీ పార్లమెంట్ కానీ తెలంగాణ కానీ ఒక రూపాయిని తెచ్చింది లేదు. మోడీ దగ్గర నుంచి మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ గురించి మాట్లాడేది లేదు. దేని గురించి మాట్లాడాడు కిషన్ రెడ్డి? రామచంద్రరావుకి ఇక సబ్జెక్టే ఉంటది, ఇక చెప్పని అవసరం లేదు, కొత్త పరిచయం ఏం లేదు. రామచంద్రరావు అంటే అందరికి ఐడియానే ఉంటది. ఆయన ఏం మాట్లాడతాడు పాపం అడవులో మాట్లాడతాడు. పాపం ఆయన అనవసరంగా బలి చేస్తుండు ఒక అధ్యక్ష. ఈయన ఎవరు మాట్లాడేటాయన ఎవరు మేడం? నాకు అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రావాలి మీరు. హలో ఎస్ రాజనేత గారు ఒక్క నిమిషం అండి, రాహుల్ గారు ఒక్క నిమిషం. ఎస్ రాజనేత గారు, మరి ఇవాళ ముఖ్యంగా బీజేపీలో అంతర్గత కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మరి ఇవాళ ఈ కమిటీకి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా వాళ్ళకి నచ్చిన నేతల్ని ఎంచుకున్నారు అంటూ కూడా వాళ్ళకి నచ్చిన నేతలతోనే ఇవాళ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఇక కొంతమంది నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి నిజంగానే ఈ కలహాలు అనేవి చోటు చేసుకుంటున్నాయా బీజేపీలో? రాజు గారు. హలో, వినపడుతుందా అండి నా వాయిస్? వినిపిస్తోంది, చెప్పండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి కమిటీ పట్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్టున్నది. ఇందాక మిత్రుడు మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది. భారతీయ జనతా పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదు, కార్యకర్తల్లో అసంతృప్తి లేదు ఎక్కడ కూడా. ఎందుకనంటే ఈరోజు ఒక నిజమైనటువంటి కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ తో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నానా గగ్గోలు పెడతా ఉన్నది. ఎందుకోసం మేము ఇది అర్థం కావటం లేదు. రోజు భారతీయ జనతా పార్టీ 22 మందితోని స్టేట్ ఆఫీస్ బేరర్స్ కమిటీ వేసింది. అందులో అన్ని వర్గాల వారికి కమిటీలో చోటు ఇచ్చింది కదా. మీరు ఒకసారి చూడండి, 22 మంది ఫుల్ కమిటీ కాదు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాం, 22 మందితో వేసినటువంటి కమిటీనే ఫుల్ కమిటీ కాదు. భవిష్యత్తులో ఫుల్ కమిటీ ఇంకా వేయబోతున్నాము. అప్పుడే ఈరోజు ఏమంటారు, 22 మందితో కమిటీ వేస్తేనే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ కు లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి భయం అవుతున్నట్టుంది. అరే నిజమైన కార్యకర్తకి ఈరోజు రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాబట్టి, ఆయన 40 సంవత్సరాలు పార్టీ కోసం కొట్లాడిండు కాబట్టి నిజమైన కార్యకర్తలకు ఇచ్చిండు. ఇప్పుడు కమిటీలలో కూడా పార్టీ కోసం డెడికేషన్ గా ఎవరైతే ఉన్నారో, సిద్ధాంతాల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకే ఈరోజు పదవులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, సిద్ధాంతం కోసం కొట్లాడతారు ఈరోజు అని చెప్పేసి ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళకు భయం అవుతున్నట్టు ఉంటుంది. రెండోది, ఈరోజు మేడం మేము 22 మందిలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, తర్వాత మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మోర్చాలకు సంబంధించి కూడా 7 మోర్చాలు ఏదైతే ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా, ఈ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి కేవలం అధ్యక్షులనే ప్రకటించడం. ఇప్పుడు ఫుల్ కమిటీలు ఇంకా వేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కేవలం 22 మందితో మాత్రమే కమిటీ వేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ లెక్క మాది జంబో కమిటీలు ఉండదండి. జంబో కమిటీలు వేసి మేము ఎవరిని పడితే వాళ్ళని అకామిడేషన్ చేసి పార్టీ సిద్ధాంతాలు తెలియని వాళ్ళకు కూడా ఈరోజు పదవులు ఇచ్చి ఇట్లాంటి పరిస్థితి మా దగ్గర ఉండదు మేడం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి స్టేట్ మెయిన్ కమిటీలో ప్రధాన కార్యదర్శులు ఎంతమంది ఉంటారు తెలుసా? మా దగ్గర కేవలం 3 ఉంటారు. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థానాలకు మేము ఒక లిమిటెడ్ గా పెట్టుకున్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శులు ఎంతమంది ఉంటారు తెలుసా మేడం? 100 మంది దాకా ఉంటారు. అవసరమైతే ఇంకా 200 మందిని కూడా పెడతారు వాళ్ళు. అట్లా కాదు కదా మాది. మా కమిటీకి ఒక
ఒక ఫార్మేషన్ ఉంటది, ఒక కమిటీకి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళ కోసం ఆలోచన చేస్తుంది పార్టీ. ఈరోజు 22 మందిని వేసినామంటే అంత ఈజీగా ఏమీ లేదు. అందరితోని చర్చలు జరిపినాం. ఎస్ రాజుగారు ఒక్క నిమిషం అండి. రాజుగారు ఒక్క నిమిషం. మరి ఏదైతే నిబంధనల ప్రకారం మరి ఆ కమిటీ నిబంధనల ప్రకారం అయితే మరి 40% పాత వారికి చోటు ఇవ్వాల్సిన ఉంటుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇటు బీసీ వాదనం అంటూ చెప్పుకుంటుంటే మరి బీసీలకు సగం మందికి కూడా ఈ కమిటీలో అవకాశం ఇవ్వలేదు కదా, మరి దీన్ని ఏమంటారు? 11 మంది 22 మందిలో దాదాపు 7 బీసీలు ఉన్నారు. మళ్ళీ తర్వాత మోర్చాలలో కూడా కిసాన్ మోర్చా మేము ఒక బీసీకి ఇచ్చినాం మేడం. అదే బీసీలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కదండి. బీసీ వాదులు అని చెప్పుకుంటూనే ఉంటూ మరి బీసీలకు ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా బీసీలకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు కదా. చాలా మంది పార్టీలో సీనియర్లు ఉన్నారు, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తూ మరి సీనియర్లంతా కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా పార్టీలో. ఒకటి మేడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతనంగా యువకులకు అవకాశాలు ఎక్కువ కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతుంది. నేను ఇంకొక విషయం చెప్తాను, ఇది ఫుల్ కమిటీ కాదండి. మాది ఫుల్ కమిటీ ఇది కాదు. కేవలం స్టేట్ ఆఫీస్ బేరర్స్ వరకు మాత్రమే ఈరోజు పేర్లు వెలువడ్డాయి. ఇంకా కమిటీలు అధికార ప్రతినిధులు వేయలేదు. తర్వాత చాలా ఉన్నాయి కమిటీలు, మీడియా కన్వీనర్లు ఉంటాయి. తర్వాత కార్యదర్శులలో ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే చేసుకోవచ్చు. చాలా కమిటీలు ఉంటాయి. ఇంకా ఆలోచనలు చేస్తాము. ఇంకా ఎవరెవరికి రాలేదో వాళ్ళందరినీ కూడా పార్టీ తీసుకుంటది. ఒక కమిటీ చిన్న లిస్టు రాగానే ఇంత గగ్గోలు పెట్టి ఆయన ఏదో మాట్లాడతాడు, ఈయనేదో మాట్లాడతాడు అని ఇంత వేగ్గా మాట్లాడకూడదు. రామచంద్రరావు గారు చాలా సీనియర్ లీడరు. ఈరోజు అడ్వకేట్ గా దాదాపు 30 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ లా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు పార్టీ కార్యకర్తలకు, బయట సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మందికి తన అడ్వకేట్ ప్రొఫెషన్ ద్వారా అనేక రకాలైనటువంటి సాయం చేసినటువంటి వ్యక్తి. నేను స్వయంగా పార్టీ కోసం 16 రోజులు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో కొట్లాడి జైలుకు పోతే 16 రోజులు నాతో పాటు 12 మందిని జైలు నుంచి విడిపించినటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఆయనను పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు, అసలు ఆయన స్థాయికి సరిపోనోళ్ళు కూడా ఈ రోజు వేగ్గా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. రైట్. ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి విశ్లేషకులు సాదిక్ గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లపక్క యాదగిరి గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్ సాదిక్ గారు, మరి ఇవాళ బీజేపీలో ముఖ్యంగా అంతర్గత కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదైతే రామచంద్రరావు ఏర్పాటు చేసిన కూటమిలో చిచ్చు అనేది మొదలైంది. మరి ఆ సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామచంద్రరావు ఎంపిక దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. అసలు రామచంద్రరావు ఎంపిక ఎందుకో కానీ చాలా మంది పార్టీలో కొంతమంది, చాలా మంది అంటే 90% ఆఫ్ ది పీపుల్ ఒక సర్వే ఏం చెప్తుందంటే ఒక విధంగా బీజేపీ ఒక వెనకడుగు వేసింది రామచంద్రరావు ఎంపికను చేసి అనేది చెప్తుంది. అది ఎందుకు జరిగిందంటే అమ్మా, మనము సికింద్రాబాద్ లో ఒక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, ఆయన ఏదో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు. కానీ ఆయన ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు వీళ్ళంతా మేము డిసిప్లిన్ అని చెప్పుకుంటారు కదా, క్రమశిక్షణ అని చెప్పుకుంటారు కదా, ఈ క్రమశిక్షణకు సంబంధించి వాళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే బీసీలకు మేము చీఫ్ మినిస్టర్ ఇస్తాం, బీసీలను మేము తల మీద పెట్టుకుంటాం అని అన్నప్పుడు మరి ఎంపికలో రామచంద్రరావుని ఎట్లా ఎంపిక చేసిండు? పెద్ద ప్రశ్న. ఎట్లా చేసింది అంటే మేము చెప్పాలి కదా, పార్టీ బీజేపీ వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మేమే అన్ని ప్రిన్సిపల్స్ రాసుకున్నాం, మేమే అన్ని చేస్తున్నాం, మేమే ఖచ్చితంగా ఉన్నాం. వేరే వాళ్ళకు మాట్లాడే ఓపికను, సహనాన్ని ఉంచుకోవాలమ్మా. వాళ్ళు వినాలి, వినడాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే పాలనలోకి వెళ్తారో, డెమోక్రసీలో వెళ్తారో ఖచ్చితంగా దాని మీద మనకు ఒక వ్యతిరేక విధానం, వ్యతిరేక వాక్యాలు ఉంటే వాటిని తీసుకోవాలి.
సహజంగా సహజ విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, వీళ్ళు ఎందుకు బీసీని అధ్యక్షునిగా ఎన్నిక చేయలేదు, అక్కడి నుంచి ప్రారంభమైందమ్మా అసంతృప్తి. వేరే వాళ్ళకి అందరికి అవకాశం దొరికింది, బీసీని అధ్యక్షునిగా చేయలేదు కాబట్టి బీజేపీ పార్టీకి బీసీల మీద బాగాలేదు అనే విమర్శలు వస్తున్నాయి, చాలా మంది మాట్లాడుతున్నారు దీని విషయం. ఇక రెండో ముఖ్యమైన విషయానికి వస్తే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు ఈ తొలగింపు కార్యక్రమాలు ఎప్పుడో బీజేపీ, మొన్ననే అధికారంలోకి వచ్చే బీజేపీ కాంగ్రెస్ లోకి వచ్చింది, ఇది నిజం. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ అమ్మా, ఎప్పుడైతే కేసీఆర్ విధానాల వల్ల, లేకపోతే ఎప్పుడైతే కవిత యొక్క లీక్ బయటకు వచ్చిందో, కవితకి సంబంధించినటువంటి ఆల్కహాల్ కి సంబంధించినటువంటి స్కామ్ బయటకు వచ్చిందో, ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ దూకుడుగా ఉన్నాడు. ఆ దూకుడుతనంతో బీజేపీ యొక్క గ్రాఫ్ పెరిగిందాం. వీళ్ళు కిషన్ రెడ్డికి ఎప్పుడైతే ఇచ్చారో గ్రాఫ్ తటాలన పడిపోయింది. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం లాస్ట్ టైం చేసిన ఘోరమైన తప్పిదం. మళ్ళీ అదే తప్పిదం రామచంద్రరావు గారికి ఎంపిక జరిగింది. ఈ రెండు తప్పిదాల వల్ల బీజేపీ మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది. పడిపోయిన ఈ గ్రాఫ్ ను పైకెత్తుకోవాలి అంటే చాలా కష్టమైన పని. బీజేపీలో కూడా ఒక 4 గ్రూపులు తయారయ్యాయమ్మా. ఒకటి టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తితో ఒక గ్రూపు, బండి సంజయ్ది ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, మొన్నటికి మొన్న శాసనసభ్యునిగా ఉండి బహిష్కరించిన వాళ్ళది ఒక గ్రూపు. ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ఒక 5 గ్రూపులు, ఒక 4 గ్రూపులు తయారయ్యాయి. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, తమ నాయకుడు ఉండాలి, తమ వాళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు బయటికి ఏం చెప్తారు, మాది పెద్ద డిసిప్లినరీ పార్టీ. తప్పేం లేదండి, డిసిప్లినరీ పార్టీ అని మేము కూడా డిసిప్లిన్ పార్టీ అయితే కానివ్వండి, తప్పేముంది. డిసిప్లినరీ పార్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మాకు ప్రజలకి పాలన అందించే దాంట్లో చూసుకుంటాం మేము. దాంతో ఎవరి డిసిప్లిన్ తోటి మాకు అవసరం లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండండి, వాళ్ళు కొట్టుకోనివ్వండి, వాళ్ళు తిట్టుకోనివ్వండి, వాళ్ళు చంపుకోనివ్వండి, పార్టీలో మాకేం అవసరం లేదు, ప్రజలుగా మాకేం అవసరం లేదు. ప్రజలు ఏం చూస్తారంటే, అయ్యో అంత లుకలుకలకలా అయిపోతుంది, దీని పని కూడా అయిపోయింది అని చూస్తారు. ఇప్పుడు ఏం జరిగింది, వడివడిగా టిఆర్ఎస్ ఏం చూస్తుంది, వడివడిగా అడుగులు వేసుకుంటూ పోతుంది. అటువైపు లాస్ట్ కి ఇంకొక మాట ఏముంది, టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది అనడానికి కవిత ఎప్పుడైతే బయటకు వచ్చి చాలా ఓపెన్ గా చెప్పేసింది కదమ్మా, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి, ఇట్లా జరిగినాయి, అట్లా జరిగినాయి, వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని కవిత చాలా ఓపెన్ గా చాలా విషయాలు చెప్పింది. కాబట్టి ఇవన్నిటిని చూస్తున్నప్పుడు బీజేపీలో ఒక లుక్క ఉంది. మీరు అన్నట్టు ఇంతకుముందు పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రకారం, పార్టీ యొక్క కోడ్ ఆఫ్ ప్రకారం కూడా 40% ఇవ్వలేదు, వీళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వలేదు. 7 ఉన్నారని చెప్తాను ఆయన. 7 ఎంత శాతం అవుతుందో చెప్పమని. కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడొద్దు అని అంటే, మీ కోడ్ గురించి ప్రజలుగా మాట్లాడుతున్నాం. అందుకోసమని ఇవన్నిటిని మనం టోటల్ గా చూసుకున్నప్పుడు బీజేపీ అంతర్గత వ్యవహారమైనా సరిగా లేదు. బీజేపీ అంతర్గత వ్యవహారం కూడా టోటల్ గా లుకలుకలతో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. ఎస్ యాదగిరి గారు, మరి వాళ్ళ ఏదైతే రామచంద్రరావు ఏర్పాటు చేసిన కమిటీ కూర్పుతో బీజేపీలో చర్చలు అయితే మొదలయ్యాయి. మరి ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మీరేమంటారు? యాదగిరి గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు బీజేపీ పార్టీ రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నది అని అంటేనే బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావద్దు, అసలు అధికారం అనేది కాదు, బీజేపీ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు అవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నినాదమే, గత శాసనసభ ఎలక్షన్ల కంటే ముందే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ బీసీ ముఖ్యమంత్రి అయిపోయింది, వాళ్ళకి అసలు ఒక 8 సీట్లు వచ్చినాయి. మరి పార్లమెంట్ ఎలక్షన్ లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. మరి ఆ బీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు, బీసీ అధ్యక్షుడిని విడిచిపెట్టేసి మళ్ళీ సీనియర్ అని చెప్పేసి
రామచంద్రరావు గారిని ఓసీగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అదే విధంగా ఈ రోజు రామచంద్రరావు గారిని ఆ కమిటీ వాళ్ళ శాసనసభ్యులే చెప్తారు కదా, రాజాసింగ్ గారు, ఇది రామచంద్రరావు గారు అనేటనే డమ్మీగా మాత్రమే పెట్టిర్రు. ఇది ఓన్లీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కమిటీనా, అర్బన్ కమిటీనా, తెలంగాణ రాష్ట్ర కమిటీనా? ఒక సికింద్రాబాద్ నుంచే 11 మంది ఆఫీస్ బేరర్లు ఉంటే మరి మిగతా 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు, మిగతా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ జిల్లాలో అవసరం లేదా అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి దానికి వారే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ నిజంగా చెప్పాలంటే వారికి చిత్తశుద్ధి, బీసీల మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, బీసీలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కానీ, దళితులు కానీ అందరూ చిత్తశుద్ధితో గమనిస్తారు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు, ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి బడుగు బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి లేదు. వారికి కేవలం పార్లమెంటులో వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడడం కోసం ఎంపీ సీట్లు కావాలి, అసెంబ్లీలో ఏదో కొద్దిగా గొప్ప అసెంబ్లీలో మాట్లాడడం కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. కానీ మనం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం మనకు అవసరం లేదు. అదే విధంగా ఈ రాష్ట్రంలో నడుస్తుంది కూడా అసలు యాక్చువల్ గా ఆయన వాళ్లకు మద్దతు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ డైరెక్షన్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తుండు కదండి. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనకు సంబంధించిన మన డైరెక్షన్ లోనే డబుల్ ఇంజన్ సర్కార్ నడిపిస్తున్న ఉద్దేశంతో, వారికి అవసరం లేదన్న ఉద్దేశంతో ఇలాంటి కమిటీలు వేసిరేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎస్ రాహుల్ గారు, మేడం ఎస్ మరి నిజంగానే మరి ఇవాళ బీసీలకు అటు బీసీ వాదనం అంటూ చెప్పుకుంటూనే మరి ఇవాళ బీసీలకు కూడా కనీసం సగం మందికి కూడా ఇవాళ అవకాశం ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మరి మీరేమంటారు? బీసీలకి అవకాశము బీజేపీ ఇవ్వదు మేడం. ఆఖరికి వస్తే బీఆర్ఎస్ అని ఇస్తుంది కానీ బీజేపీ అని తెలుసు. ఎందుకంటే 42% రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతున్న ఇంతవరకు మోడీ ఏ స్పందన లేదు. ఈడున్న దద్దమ్మలు 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరైనా మోడీ దగ్గర పోయి బీసీల కోసం మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బీసీలకు పదవులు ఇస్తారని చెప్పి మనమేటో నమ్ముతాం మేడం. అది మన భ్రమ. అది నమ్మించడం నమ్మియడం వాళ్ళకి ఒక సిద్ధాంతం అంతే. ఇక వాళ్ళకి ఏం రావు, బీసీలు తెలియదు, ఏ కులాలు తెలియదు. ఒకటే తెలిసిన ఒకటే మత రాజకీయం, జై హిందూ గంతే. ఇక వాళ్ళు జై రామ్ అంటారు, ఇదే అంటారు. రామచంద్రం జై కొట్టాలి, బండి సంజయ్కి జై కొట్టాలి, కిషన్ రెడ్డికి జై కొట్టాలి. మీరు పెద్దల ఇందాక అన్నగారు అన్నట్టు టిఆర్ఎస్ అంటే గతంలో ఉన్న బండి సంజయ్ ఉన్నప్పుడు కొంచెం కొద్దిగా గొప్ప అధికారంలోకి వస్తుంది బీజేపీ అని చెప్పి తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉండే. ఇక కిషన్ రెడ్డి మొత్తం ఎట్లుంటాడు, నిద్రపోయినట్టుంటాడు. ఆ నిద్రపోయిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు బీసీ బిడ్డకి ఇస్తారని చెప్పి అందరూ ఏం చూసారు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల నాయకులైనా బీసీ కూడా ఒక రావు బిడ్డకి ఇచ్చారు. అట్లా ఇక వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారు, బీసీ కమిటీ చేస్తారు అని చెప్పి అదంతా భ్రమ. ఇప్పుడు ఇందాక అంటుంది కదా బీజేపీ నాయకుడు ఎవరు మాట్లాడదు అంటుంది కదా. నేను చెప్తున్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చి చూడు, బీసీలకి ఎన్ని పదవులు ఉంటాయి. బీసీలకి కార్యకర్త నుంచి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ దాకా బీసీలు ఎంతమంది ఉన్నారో నువ్వు లెక్క పెట్టుకొని కూడా నీకు బుక్ సరిపోదు. గుర్తు పెట్టుకో బ్రదర్. బీజేపీలో ఏదో ప్రధాన కార్యదర్శి 3 ఉన్నారంటే మీరు వేసుకోవచ్చు. పార్టీలు ఎంతమంది అయినా వేసుకోవచ్చు, పదవులు ఎంతమందికి అయినా ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి మంత్రులు ఎంతమంది వేసుకోవచ్చు, ఎమ్మెల్యేలు కూడా వేసుకోవచ్చు, అందరినీ ఇట్లే వేసుకోవచ్చు, కమిటీలు ఉంటాయి. కానీ మీరు చేసుకోక, ఎందుకంటే మీ బీజేపీకి ఒకటే కావాలి, మత రాజకీయం కావాలి, కుల రాజకీయాలు వద్దు, ఏవద్దు. బీసీలు అమ్మో బీసీలు ముందుకు పోతారు, బీసీలు ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ అయినా పోతుంది అని చెప్పి మీరు దాన్ని ఆ ప్రయోగంతో రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే 42% కోసం చేస్తుంటే మీరు దాన్ని ఆపాలని చూస్తారు. మరి కాంగ్రెస్ అధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చా? మరి న్యాయం ఏంది మేడం? న్యాయం జరుగుతుంది కాబట్టి 42% రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, అందరి ముందే కదా. దాన్ని దాచుకోవడం కాదు కదా. నువ్వు మోడీ దగ్గర పోతుండు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పింది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఉండే ఎందుకు? నేను అడగదలుచుకున్నా, ఒక ప్రధానమంత్రి ఉండేందుకు? ఈ దేశంలో తెలంగాణ లేదా? ఈ ఇండియాలో, ఈ భారతదేశంలో తెలంగాణ అంటే లేదా? ఆంధ్రప్రదేశ్ కి లోకేష్ కి ఇస్తాడు అపాయింట్మెంట్, పవన్ కళ్యాణ్ కి ఇస్తాడు, చంద్రబాబు నాయుడుకి ఇస్తాడు, ఎవరికంటే వాళ్ళకి మంత్రులకు ఇస్తాడు. కానీ ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి కానీ, పట్టుదల కానీ, ప్రేమ కానీ మోడీకి ఉండదు.
వేస్ట్, వాళ్ళ అధికారం రారని చెప్పి మరోసారి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రేమ చూపిస్తే వాళ్ళైతే ఈడున్నారు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నాడు, తెలియలేదా దద్దాం వాళ్ళు పోయి మోడీ దగ్గర పోయి బీసీల కోసం మాకు కావాలి, మా వాటా మాకు కావాలి, బీసీల కోసం కొట్లాడితే రేపు కాంగ్రెస్ పార్టీ క్రేజ్ పోదు, మనకంటూ మనకిస్తే మన రేపు అధికారం కోసం అని చెప్పి అవగాహనతో చేసుకోవాలి. వాళ్ళు అవగాహన కాదు, వాళ్ళు చేయడం బీసీలకి స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. మేము చేస్తుంటే మా కాళ్ళలో కట్టలు పెట్టడం వాళ్ళకి ఒక సిద్ధాంతం అర్థమైపోయింది, క్లారిటీగా వచ్చేసింది. వాళ్ళు ఒకటే మేడం, దేనికి పనికిరారు, ఏమున్నా వాళ్ళు రోడ్ల మీద సోకు తప్పులు మాట్లాడతారు. ఆ బండి సంజయ్కి క్వశ్చన్ చేస్తే మొన్న సైలెంట్ గా పారిపోతుండు. కేంద్ర మంత్రి ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఉన్నారు, చిల్లి కవ్వ కూడా తీసుకురాలే. యూరియా కొరత కూడా వాళ్ళ మీదనే ఉంటది, కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంటది. ఏమంటే ఏమైనా మాట్లాడుతున్నారు, యూరియా కొరత గురించి మాట్లాడుతుంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి సపోర్టే లేదు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూస్తున్నారు. కానీ ఎన్ని నిందలు వేసినా వాళ్ళు బీజేపీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, తెలంగాణలో పోయేది లేదు. ఏ కమిటీ వాళ్ళు వేసుకో, ఇట్లాంటి కమిటీలు 100 కమిటీలు వేసినా కానీ వాళ్ళ అధికారంలోకి రారు. రైట్. ఎస్ రాజునేత గారు. మేడం ఎస్, మరి ఇవాళ ఈ కమిటీతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి మీరేమంటారు? మేడం, ఈరోజు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ చాలా పెరిగింది ఇప్పటి వరకే. గతంలో మాకు ఒకరు ఎమ్మెల్యేలు ఉండే, ఒకటే ఎమ్మెల్సీ ఉండే, ఎంపీ విషయంలో కూడా 1-2 కంటే ఎక్కువ లేకపోతుండే. ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 34% ఓట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. సో కాబట్టి ఈ గ్రాఫ్ గురించి, బీజేపీ ఉందా లేదా అనే విషయం గురించి మాట్లాడేటోళ్ళు ఈ అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. 8 మంది ఎంపీలు గెలిచినాం, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాము. తర్వాత ఎమ్మెల్సీ విషయాల్లో కూడా చూడండి మేడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినాం, టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం, స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ గెలిచినాం. హైదరాబాద్ మహానగరంలో 48 కార్పొరేటర్లను ఆల్ టైమ్ రికార్డు. ఈరోజు భాగ్యనగరంలో 48 మంది కార్పొరేటర్ గెలిచినాం. ఇంకా కార్పొరేషన్లు చూసుకుంటే నారాయణపేట దగ్గర కార్పొరేషన్ గెలిచినాం, ఆమన్గల్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ గెలిచినాం. ఇవన్నీ కళ్ళుండి చూడలేనటువంటి కబోదులకు మనం ఎంత చెప్పినా కూడా ఇది అర్థం కాదు. చెవులుండి వినని చెవిటి వాళ్లకు మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఈరోజు వేగ్గా మాట్లాడడం, దద్దమ్మలుండ్రు, కిషన్ రెడ్డి దద్దమ్మ, బండి సంజయ్ దద్దమ్మ అని ఇంత వేగ్గా మాట్లాడేటువంటి వీళ్ళను టీవీ చర్చలకు ఎందుకు పిలుస్తారో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకనంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక 10 మంది చూస్తారు, టీవీ డిబేట్లో ఎవరో ఎట్లెట్లా మాట్లాడుతారు అనే విషయం మీద. ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఒక బీసీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నేను రాష్ట్ర కమిటీలో ఉన్నా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా, నేను బీసీల రిజర్వేషన్ల మీద ఎంపీ ఆర్ కృష్ణయ్య గారితో పాటుగా కలిసి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ సందర్భంగా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, అయ్యా మరి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటే, బీసీలకు ఇన్ని సంవత్సరాల పాటు ఏమీ న్యాయం జరగలేదని అనుకుంటే, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడన్నా ఒక ముఖ్యమంత్రిని బీసీని చేసిందా అండి? వీళ్ళ యొక్క చిత్తశుద్ధి, వీళ్ళ కడుపుల ఈరోజు విషం పెట్టుకొని బీసీల మీద తిరుగుతారు అనడానికి ఇవి ఉదాహరణలు. రోజు నోటితో తీయగా మాట్లాడి కడుపులా విషం పెట్టుకొని బీసీల మీద తిరుగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక ఉదాహరణలు ఉన్నాయి, నేను చెప్తా. మీకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మేము గెలిస్తే తప్పకుండా ఒక బీసీని సీఎం చేస్తామని బహిరంగ సభలో ప్రకటించిపోయిండు. సరే, మేము కాస్త వెనుకబడ్డ మాట వాస్తవం, అధికారంలోకి రాలేదు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరెందుకు ఒక బీసీని సీఎంని చేయలేదు? ఆయన పోయిన 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేసిర్రు. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిరు కదా, నిజంగానే బీసీల మీద మీకు ప్రేమ ఉంది కదా, జాలి ఉంది కదా, దయ ఉంది కదా, కరుణ ఉంది కదా, ఆప్యాయత ఉంది కదా, అనురాగం ఉంది కదా,
మరి బీసీలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా, మరి ఎందుకు ఒక ముఖ్యమంత్రిని చేయలేదు? ఇప్పటికైనా మీరు చేసిన ఈ యొక్క తప్పులను సవరించుకోవాలంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని వెంటనే రాజీనామా చేపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక బీసీని తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని ఒప్పుకుంటాం. ఒకటి. రెండో విషయం, ఈరోజు అంటే మేము బీసీల రిజర్వేషన్లు 42% చేయబోతుంటే బీజేపీ పార్టీ కాళ్ళల్లో కట్టెలు పెడుతుందని అంటారు. ఈ ఎంతవరకు సమంజసం అండి? అసలు మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా చేస్తే అమలు అవుతాయో మీకు తెలియదు. నేను ఒక అడ్వకేట్ గా ఉంటున్నా మేడం, ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒకసారేమో మీరు బీసీ బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసినామంటారు, ఒకసారేమో బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపినామంటారు, ఇంకొకసారేమో బిల్లును రాష్ట్రపతికి పంపినామంటారు, ఇంకొకసారేమో కేంద్ర ప్రభుత్వానికి పంపినామంటారు. ఇవన్నీ కాదు, ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ముందుకు పోవడానికి అవకాశం లేదంటారు. ఇంకొకసారేమో ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామంటారు, ఇంకొకసారేమో కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలంటారు, ఇంకొకసారేమో ఇవన్నీ ఏవి కాకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తినా కానీ చెయ్యలేకపోతే ఈరోజు పార్టీ పరంగా మేము 42% టికెట్లు ఇస్తామని అంటారు. వీళ్ళకి ఏమన్నా అసలు ఉందా? ఈ రోజు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నటువంటి పార్టీ బీసీల మధ్య కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్న ఒక విషయం, ఈ రోజు ఉన్నటువంటి సీఎం అంటే ఈ రోజు తెలంగాణ కాదు మేడం, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గా లేడు, కన్ఫ్యూజింగ్ మినిస్టర్ గా ఈ రోజు ఉన్నాడు. కన్ఫ్యూజింగ్ మినిస్టర్. ఆయన కన్ఫ్యూజ్ చేస్తాడు, మంత్రులను కన్ఫ్యూజ్ చేస్తాడు, బీసీలను కన్ఫ్యూజ్ చేస్తాడు, అందరిని కన్ఫ్యూజ్ చేసి ఈ రోజు బీసీలందరినీ కూడా ఒక పద్మ వ్యూహంలో ఒక్క నిమిషం రాజనేత మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ సాదిక్ గారు, మరి ఈ కొత్త కమిటీలో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? మరి అన్ని జిల్లాలకు ప్రాధాన్యత దక్కింది అని అనుకోవచ్చా? లేదమ్మా, ఆయన చెప్పాడు కదమ్మా. రాజాసింగ్ గారు కొద్దిగా సీనియర్. ఇప్పుడు రాజాసింగ్ మాటల్ని మనము ఇట్లా తీసిపారే, మిత్రుడు రాజాసింగ్ గురించి మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడరు కూడా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడరు కూడా. రాజాసింగ్ ఈజ్ అ సీనియర్ లీడర్, ఆయన చెప్పిన విషయాల్లో చాలా నిజాలు ఉంటాయి. మళ్ళీ రాజాసింగ్ ని సస్పెండ్ చేస్తారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ బీజేపీలోకి రాజాసింగ్ వెళ్తాడు. సార్ ఏది ఏమైనా రాజాసింగ్ ఏమన్నాడు? బీజేపీ అంటే సికింద్రాబాద్ అన్నాడు. సింపుల్ గా మాట్లాడండి, చాలా కామన్ సెన్స్ గా, చాలా ఈజీగా కాంప్లెక్సిటీని ఈజీగా, చాలా మీరు అన్న ప్రశ్నని ఈజీగా తీసేసిండు. ప్రాతినిధ్యం లేదు, ఎక్కడ లేదు, సికింద్రాబాద్ తీసుకొచ్చి మొత్తం దేశం వెళ్తా అంటున్నాయింది. వీళ్ళు తెలంగాణ మొత్తం ఎక్కడ వెళ్తారా, సికింద్రాబాద్ మాత్రమే వెళ్తారు వీళ్ళు అంతే అని చెప్పి. కాబట్టి అది పరిగణలోకి తీసుకోవాలి. అది పరిగణలోకి తీసుకుంటే మనకి ఏమని తెలుస్తుంది? ఓన్లీ ట్విన్ సిటీస్ లో ఇక్కడ మాత్రమే ఉంది, ఇక వేరే పోలేదు. ఇక ఇది మొదటి అంశం. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా మనము బీజేపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ పార్టీ పదవులు ఏ విధంగా పంపకం జరుగుతున్నాయి, పార్టీ పదవుల గురించి మాట్లాడుతున్నాం. బీసీ బిల్ గురించి సపరేట్ గా మాట్లాడదాం, బీసీ బిల్ గురించి సపరేట్ గా మాట్లాడవచ్చు. బీసీ బిల్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధి ఎవరికి ఉంది ఎవరికి లేదు పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మిత్రుడు చెప్పవనండి, బీజేపీ మిత్రుడిని, లేకపోతే కాంగ్రెస్ మిత్రుడిని, లేకపోతే మిగతా బీఆర్ఎస్ మిత్రుడిని చెప్పవనండి, ఒక మాట చెప్పమనండి. అమ్మా వీళ్ళ ముగ్గురిని ఒక ప్రశ్న వేయండి, సరేనండి ఆ బిల్లులని పక్క పెడదాం, అది అవుతుందా కాదా, మీరు 42% సీట్లు ఇస్తారని అడగండి మీరు ఏకంగా ఈ ప్రశ్న అడగండి, తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళొచ్చు. మీరు ఇస్తారా? చెప్తున్నాను సార్, రామచంద్రరావు గారు మీరు ఆగండి. వాళ్ళు అడుగుతారు, ప్రశ్న అడుగుతారు, వాళ్ళు చర్చ వాళ్ళు పెట్టింది కాబట్టి మనం చర్చలో పాల్గొంటున్నాం అంతే. సరే మీరు అడగండి అమ్మా, వాళ్ళ ముగ్గురిని అడగండి. మీరు 42% అది అవుతుందా కాదా, అది కాకపోవచ్చు అంటే మీ పార్టీలు 42% ఇస్తే ఆ బీసీలకు ఇస్తాయని అడగండి ఒక మాట. నేను మళ్ళీ చర్చలోకి వెళ్దాం.
ఎస్ చెప్పండి, మరి 3 పార్టీలకు సంబంధించిన నాయకులను అడుగుతున్నా. మరి 42% రిజర్వేషన్లని పక్కకు పెడితే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, గతంలో బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉంది, 10 ఏళ్ల పాటు పాలించింది. మరి ఈ నేపథ్యంలో పార్టీలు ఏవైనా సరే మరి ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతోందా? మరి పార్టీ మారుతున్నప్పటికీ కూడా బీసీలు వెనుకబడిన వాళ్ళు వెనుకబడ్డట్టుగానే ఉంటున్నారు. మరి ఈ 42% రిజర్వేషన్లు పక్కకు పెడితే మరి వాళ్ళకు కూడా రాజకీయాల్లో ఈ 42% అనే అవకాశం కల్పిస్తారా? మరి ఒకటి మేడం, మేమైతే చాలా క్లియర్ గా చెప్పినాము, ఒకవేళ నిజంగానే 42% చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఆ బిల్లులు పాస్ చేయడంలో విఫలమైతే, వీళ్ళు చెప్పారు కదా 42% కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఇస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీలో అని చెప్పారు కదా, దానికి 4% పెంచి మేము 46% ఇస్తామని చెప్పినాం. రామచంద్రరావు గారు మీడియా సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బీసీలకు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం చేయలేకపోతే, చట్టరూపకంగా బిల్లు రాకపోతే 46% లెక్క పెట్టుకొని గీత గీసి మరి లెక్క పెట్టుకొని రోజు బీసీలకు ఇస్తామని చాలా క్లియర్ గా చెప్పినాము. మా చిత్తశుద్ధి అది. ఎస్ రాహుల్ గారు, మేడం ముఖ్యంగా ఏంటంటే 42% వస్తుంది, కొంచెం ఆలస్యం కావచ్చేమో వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నది. 42% తోనే స్థానిక ఎలక్షన్ లో మేము ముందుకు పోతామని చెప్పి ప్రజలకు క్లారిటీ ఉంది, ఈవెన్ ఎవరికైనా మీడియాకైనా క్లారిటీ ఉంది. చేస్తాం, కానీ మేము అమలు చేయడం మా బాధ్యత ఉంది. కానీ వాళ్ళు దాన్ని స్వీకరించి వాళ్ళు చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం బీజేపీ చేతులు ఉంది. బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడతారండి, ఇక అవగాహన లేకుండా మాట్లాడుతుంది. ఇందాక చూస్తున్నాం మేము, ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు కూడా రప మాట్లాడుతుండు. ఇది మీడియా బ్రదర్, ఇది డిబేట్, నలుగురు మాట్లాడాలి, నువ్వు ఒక్కరిని మాట్లాడడానికి కాదు కదా, పెద్దలు కూడా రాజునేత గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి ప్లీజ్. డిబేట్ డిస్టర్బ్ అవుతుంది సార్, ప్లీజ్. కేంద్ర మంత్రులను పట్టుకొని ఏకవచనంతో పారిపోతుండు, భయపడుతుండు, వాడెంత వీడెంత అని నువ్వు మాట్లాడుకుంటా సభ్యత సంస్కారం లేకుండా మళ్ళా నన్ను అంటున్నావు. సార్ ప్లీజ్ ఎవరైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దండి ప్లీజ్. రాజునేత గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రాజునేత గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. రాహుల్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం రాజునేత గారు. వాళ్ళు క్వశ్చన్ వేసారు, పెద్దలు మనకి సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సంస్కారం తెలుసు మాకు బీఆర్ఎస్ పార్టీ అయినాడు, సార్ ప్లీజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది సార్ ప్లీజ్. కమిటీ గురించి, బీజేపీ కమిటీ గురించి చర్చ, నీ కమిటీ గురించి నీ భాగవతం బయట పెడతాం. నువ్వు డైవర్షన్ పార్టీకి తీసుకొచ్చి ఏదో మమ్మల్ని ముగ్గురు డైవర్షన్ చేద్దామని చూస్తున్నావు, మాట్లాడుతున్నా కొద్దికి మధ్యలో ఏదో గోలేస్తున్నావు. మేము నువ్వు మాట్లాడేటప్పుడు డిసిప్లిన్ తో ఉన్నాం. డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ ఇది. ప్లీజ్ రాజునేత గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడుతున్నారు నేను చెప్పేదానికి. రాహుల్ గారు ఒక్క నిమిషం, రాహుల్ గారు ఒక్క నిమిషం. రాహుల్ గారు ప్లీజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దండి ప్లీజ్, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. దయచేసి టాపిక్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్. మేడం నేను ఏమంటున్నా ఈ రోజు సార్ టాపిక్ గురించి మాట్లాడండి ఒక్క నిమిషం. ఏకవచనంతో ఒక్క నిమిషం. ఎస్ యాదగిరి గారు మాట్లాడొద్దని చెప్తే కూడా ఒక్క నిమిషం. రాహుల్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఎస్ యాదగిరి గారు చెప్పండి. ఎస్ మరి ఇవాళ 40% ఎవరైనా నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మరి 40% పాత వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ లెక్కన చూసుకుంటే కూడా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఆ లెక్కన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి 42% బీసీ రిజర్వేషన్లు అనేది అవన్నీ పక్కన పెడితే మరి బీసీలకు 42% పదవి ఇచ్చే అవకాశం ఉందా? మరి పార్టీ ఏదైనా సరే, గతంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, బీసీలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు, అది జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. మరి మీరేమంటారు? ఇప్పుడు రెండు అధికార పార్టీలకు
బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కేవలం కాలయాపన కోసం మాత్రమే, బీసీల ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే ఈ రోజు మేమిద్దరం కూడా బీసీలకు 42% రిజర్వేషన్లకు మేమిద్దరం అనుకూలం అని చెప్తున్నారు. కానీ ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు బీసీలకు 42% వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతున్నది. 2 సంవత్సరాల నుంచి ఎందుకు వాళ్ళు మరి ఇన్ని రోజులు దాన్ని తాత్సారం చేసుకుంటూ ఉన్నారు? ఇంకేదో వాళ్ళు బీసీ కులగణన అని చెప్పేసి దానికోసం ఒక్క నిమిషం సాదిక్ గారు, తర్వాత మీ స్టాండ్ చెప్పండి. మీ స్టాండ్, వాళ్ళ స్టాండ్ అడగండి అమ్మా. వాళ్ళు ఇస్తారా ఇవ్వాలి 42% టికెట్లు అంతే. అయితే వాళ్ళు చేసింది బీసీ కులగణన గాని జనగణన గాని దాంట్లోనే తప్పుల తడకగా ఉండి ఒకవేళ నిజంగా వాళ్ళకు 42% ఇవ్వాలనేది ఉంటే వాళ్ళు ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళను గతంలో ఉన్న దానికంటే బీసీల జనాభా తక్కువ చేసి చూపించడము, ఎస్సీల జనాభాను తక్కువ చేసి చూపించడము, గిరిజనుల జనాభాను తక్కువ చేసి చూపించడము, అదే విధంగా ఓసీల జనాభా పెరిగిందని చూపించడము, ఇక్కడనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులే దాని మీద పెదవి విరిచి కొన్ని సందర్భాల్లో విమర్శించిన సందర్భాలు తెలంగాణ ప్రజలు మొత్తం చూసిన సందర్భం ఉన్నది. అదే విధంగా వాళ్ళు బీసీకి 42% రిజర్వేషన్లు అని చెప్పేసి అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు కూడా కట్టుకున్నారు. ఏకగ్రీవంగా తీర్మానం అన్ని పార్టీలు, మా పార్టీ నుంచి కూడా మా నాయకులు కూడా అసెంబ్లీలో ఆమోదం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు, శాసన మండలిలో ప్రకటించారు. అదే చిత్తశుద్ధితోటి వారి కేంద్రంతో సఖ్యతగా ఉంటే మరి కేంద్రం నుంచి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ఈ రాష్ట్రం నుంచి కూడా మరి మేము ఈ విధంగా 42% కావాలని చెప్పి కేంద్రంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దీన్ని 90వ షెడ్యూల్లో పెట్టి తీసుకురావాలి. 50% కంటే దాటితే ఇది ఎట్లయినా మళ్ళీ అసెంబ్లీకి కూడా తీర్మానం చెల్లదు కాబట్టి దాన్ని మరి కేంద్రం నుంచి చట్టం తీసుకొస్తే ఈ రోజు నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతుండే. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి నిజంగా చెప్పాలంటే వారికి బీజేపీ వారికి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ వారికి 8 మంది ఎంపీలు, ఈ 8 మంది 8 మంది 16 మంది ఎంపీలు కలిసి కేంద్రం మీద పార్టీలకు అతీతంగా ఒకవేళ రాజకీయాలకు అతీతంగా నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద చిత్తశుద్ధి ఉండి వాళ్ళకు ప్రేమ అభిమానమే ఉంటే నిజంగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, పార్టీలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు 8 మంది 16 మంది ఎంపీలు, అదే విధంగా వారికి ఎట్లయినా మిత్రపక్షంగా 17వ నెంబర్ ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా బీసీలకు అనేది ఆ పదవులు అనేది తక్కువైపోయాయి. ఒక్క నిమిషం యాదగిరి గారు, భాగ్యశ్రీ గారు ఒక్క నిమిషం. నిజంగా వీళ్ళకు ఈ 2 పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటునే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా కూడా దీన్ని అమలు పరచడం కోసం బీజేపీ పార్టీ కూడా ఉంటుండే. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఏదో రాజకీయాల కోసం బీసీల ఓట్లు తీసుకోవడం కోసం మాత్రమే బీసీకి 42% అంటారు. మళ్ళీ వాళ్ళు అక్కడ పార్లమెంట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు అసెంబ్లీలో తీర్మానం గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ గారు కేంద్రం దగ్గరికి పోయినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు పోలేకపోయారు? నిజంగా ఒకవేళ అక్కడ లేదు, అది అక్కడనే పెండింగ్ లో ఉండగానే మళ్ళీ నిజంగా అది అవతలేదని చెప్పేసి మళ్ళీ ప్రత్యేక ఆర్డినెన్స్ అని చెప్పేసి అది ఎక్కడ క్లియర్ కాకముందే మళ్ళీ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అయిపోయింది, ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు ద్వారా ప్రత్యేక చట్టం కేంద్రం నుంచి చట్టం తీసుకొస్తే నిజంగా తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఈ 2 పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో ఏది జరుగుతున్నా కూడా నిజంగా చెప్పాలంటే వారిద్దరికి రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ పెద్దలకు లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టి కేవలం బీసీ నినాదం ఎత్తుకొని వాళ్ళు బీసీలను మోసం చేస్తారు. ఏ ఎలక్షన్లు వచ్చినా బీసీల కోసం మేము కొట్లాడుతున్నాం అని అంటారు. ఇప్పుడు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూడా యూరియా కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారు. నిజంగా ఇప్పుడు కేంద్రం దగ్గరికి ఎన్నోసార్లు మొన్న కూడా మనకు అవసరం లేని దానికోసం ఫ్యూచర్ సిటీ అమరావతి కోసం 4 లైన్ల రోడ్డు కావాలని చెప్పి కేంద్రం దగ్గర పోయిన ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు యూరియా అందుతలేదని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు 42% గురించి కేంద్రం దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి దాని గురించి మాట్లాడరు కదా వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు లోపాయికారి ఒప్పందం ప్రకారంగానే బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు, కానీ వారికి మాత్రం బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అదే విధంగా ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ రోజు జరిగేది ఏముందండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కోసం కూడా
ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు కానీ ఈ సమాజం నుంచి ప్రజాప్రతినిధులుగా ఏం సందేశం ఇస్తున్నామో ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం సార్, అది తర్వాత ఏ పార్టీలు ఉన్నారో చెప్పలే, అది కాదు. కానీ ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటున్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటున్నారా? కనీసం ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలను చూసే వాళ్ళు యువత కూడా వీళ్ళని ఏ విధంగా అనుకోవాలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పేది కండువలు వేసుకుంటారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అభివృద్ధి పనులకు పోయినామని చెప్పేసి స్పీకర్ గారికి సమాధానం ఇస్తారు. మరి ఇప్పుడు ప్రజలు గమనిస్తలే రానండి, వాళ్ళు కండువలు వేసుకుంది అభివృద్ధి కోసం పోయినా, కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారా? కాంగ్రెస్ బీజేఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన దానం నాగేంద్ర గారు మరి పార్టీ మారినట్ట, కడియం శ్రీహరి గారు ఆయన కోసం సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఇక్కడ మనం ఎవరికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, రేపు కొత్తగా వచ్చే రాజకీయాలకు వచ్చేటువంటి యువతకు ఏ సందేశం ఇస్తున్నారు ఈ రాజకీయ నాయకులు? సుప్రీం కోర్టు నుంచి కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం యాదగిరి గారు, ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. ఒకసారి ఆలోచన చేయాలి. రాజకీయ గతంలో కూడా మా పార్టీలో కూడా చేరారు. మా పార్టీలో ఆ రాష్ట్ర కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి యాదగిరి గారు ఒక్క నిమిషం అభివృద్ధి మళ్ళీ అవకాశం ఇస్తాను సార్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి చేరారు. కానీ ఇప్పుడు వీళ్ళ ప్యాకేజీల కోసం పార్టీలో చేరి, నిజంగా చేరితే మా పార్టీలో చేరినప్పుడు మేము బీఆర్ఎస్ లో చేరినామని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో లేరు కదా సార్. సబ్జెక్ట్ అనేది డివైడ్ అయిపోతుంది, ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ సార్. పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ యువతకు ఒక్కసారి వారు కూడా ఈ రెండు పార్టీలు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నా. ఎస్ సాదిక్ గారు. అమ్మా, ఇప్పుడు మనము చర్చలో ఏం చేసామంటే 42% ఇస్తారా అని అంటే నేను 46% ఇస్తామని బీజేపీ చెప్పింది. మేము చట్టం ఖచ్చితంగా తీసుకొస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చెప్తలేరు, ఏమో చెప్పకుండా ఏదో చెప్పుకుంటా పోతా. సరే ఏది చెప్పుకున్నా వాళ్ళంత ప్రజలు చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 42% మద్దతు అసెంబ్లీలో టికెట్లు ఇస్తారా? వాళ్ళు చట్టం కాకపోతే టికెట్లు ఇస్తారా? ప్రభుత్వానికి మద్దతుగా బీసీకి 42% మద్దతు. పార్టీలు వాళ్ళు ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేక బీసీలను అనవసరంగా మభ్య పెడుతున్నారు. దాని గురించి మాట్లాడాలి కదా. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కదా. టికెట్లు ఇస్తారా? 42% టికెట్లు ఇస్తారా? బీసీల కోసం మీకు చిత్తశుద్ధి ఉంది కదా. 10 సంవత్సరాలు బీసీలు గుర్తుకు రాలేరా ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క నిమిషం రాహుల్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు 42% టికెట్లు ఇచ్చే విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదమ్మా. బీఆర్ఎస్ వాళ్ళకి క్లారిటీ లేదు, అందుకోసం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే 42% టికెట్లు మేము వేయడం కాదు, వాళ్ళే చట్టం తీసుకొస్తేనే అవుతుంది అని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా అమ్మా, ఇప్పుడు చర్చ మనకి టికెట్ పదవుల లోపల భారతీయ జనతా పార్టీ కొంత వెనక్కి వెళ్ళింది. ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లాల్లో ఇవ్వలేదు అనేది నిజం. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు వాళ్ళ దాంట్లో. సికింద్రాబాద్ ఆ ప్రాంతంలోనే ఇచ్చింది. అలా ఇవ్వడానికి గల కారణం రాజాసింగ్ గారు ఒక ముఖ్యమైన కారణాన్ని, ఆయన కారణం బూచి చెప్పి ఎక్కడైనా లీక్ అవుతుందేమో, ఇక్కడ మనం వీక్ అవుతామేమో అని ఆలోచన ఉండొచ్చు. సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాజకీయాల అంశాల లోపల ఇప్పుడు రాజకీయం అనగానే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితేనే ఆ పార్టీ నిలబడుతుంది. ఏ పార్టీ అయినా కానీ ఉంటుంది. పార్టీ నిలబడాలంటే బీసీ ఎస్టీ సామాజిక న్యాయాన్ని ఇవ్వగలిగితేనే నిలబడుతుంది. అది బీజేపీ కానివ్వండి, అది బీఆర్ఎస్ కానివ్వండి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోయినా బీఆర్ఎస్ 42 టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళు వేరే పార్టీలు చూసుకుంటారు. వాళ్ళు ఎన్ని టికెట్లు ఇచ్చినని మొత్తం ఇప్పుడు ఏం జరుగుతుందంటామా? మనం అందరం ఏం చేస్తాం, రేపు టికెట్లు ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఎన్ని బీసీలకు టికెట్ ఇచ్చినా మనం లెక్క కడతాం. ఇప్పుడు అంతా స్టాటిస్టిక్స్ దగ్గర పెట్టుకొని మొన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది కదా 46% ఇచ్చిందా ఇయ్యలేదా? మనం మరి బీఆర్ఎస్ వాళ్ళు బాగా మాట్లాడుతుంది కదా, మరి వాళ్ళదే పార్టీ, వాళ్ళది రావు పాట, బీసీ పాట, ఎస్సీ పాట, ఎస్టీ పాట డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చే టికెట్లను బట్టి కూడా రేపు లోకల్ పార్టీస్ లోపల తేట తెల్లంగా వైట్ పేపర్ లాగా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు చిక్కిపోయినరు. వాళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఫిక్స్ అయిపోయింది. 42% ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రజలు డిఫరెంట్ గా వాళ్ళు బీసీ వ్యతిరేకమని అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు టికెట్ ఇవ్వకపోయినా వాళ్ళు టికెట్లు వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. ఒక అంశాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి సక్సెస్ చేయగలిగింది. ఏం సక్సెస్ చేయగలిగింది?
ఒక అంశాన్ని చర్చకు పెట్టింది. 42% ఖచ్చితంగా బీసీలకు ఉండాలి అనే అంశాన్ని పెట్టింది. సారీ, వాళ్ళు చేస్తారా, వీళ్ళు చేస్తారా, పార్లమెంట్ చేస్తుందా, శాసనసభ చేస్తుందా, ఇంకేం చేస్తారా, వీళ్ళు టికెట్లు చేసుకుంటారా, కానీ చర్చ మాత్రం మొదలైంది. ఇప్పుడు మనందరికీ తెలిసిపోయింది 42% టికెట్లు ఇస్తే ఆ రాజకీయ పార్టీ నిలబడుతుంది బీసీలకు, లేకపోతే రాజకీయ పార్టీకి బీసీల మీద లేదు. కాబట్టి బీసీలు చేస్తారా, మరి ఓటు వ్యతిరేకంగా చేస్తారా, మనం రేపు చూడొచ్చు లోకల్. అయితే ఈ సందర్భంలోనే మనం ఏమంటున్నాం, ఒక టికెట్లు ఇచ్చడే కాదు బాబు, మీ దగ్గర అధ్యక్ష పదవులు ఉంటాయి, మీ దగ్గర కార్యదర్శి పదవులు ఉంటాయి, మీ దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉంటాయి. అవి ఎక్కడ పోయినాయి? బీసీకి ఇచ్చిండ్రా, ఎస్సీకి ఇచ్చిండ్రా, బీసీకి 42% ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, ఎస్టీలకు ఇచ్చిండ్రా, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారంగా మీ అంతర్గతంగా కూడా మీ పార్టీలో ఉందా అని ప్రజలు ప్రశ్నించే స్థాయికి పోయి ఇక్కడ ఇది ఒక మంచి మార్పు, సామాజిక మార్పు. ఏమే మీ పార్టీలో మొత్తం రావులే ఉంటారా, ఏమే మీ పార్టీలో మొత్తం వీళ్ళే ఉంటారా అని అడిగేటువంటి పరిస్థితి ప్రజలకు వచ్చింది. ఈ చర్చ కూడా అదే, ఈ రోజు చర్చ కూడా అదే. సామాజిక న్యాయంగా బీజేపీలో పదవుల పంపకం జరగలేదు. వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరే, ఖచ్చితంగా ఇంటర్నల్ మ్యాటరే, కానీ ఆ ఇంటర్నల్ మ్యాటర్ లో కూడా మా షేర్ ఏంటిది అని సామాజిక వర్గాలు అడిగేటువంటి అవకాశం వచ్చింది. అది మంచి పద్ధతి. వీళ్ళు కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు పార్టీలు ఖచ్చితంగా ఫాలో అయితేనే పార్టీలు మనగలుగుతాయి, పార్టీ నిలబడగలుగుతాయి. లేకపోతే పార్టీలను ప్రజలు ఏం చేస్తారు, తిరస్కరిస్తారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ఎంత పెద్ద పార్టీ కానివ్వండి, అది ఎంత చిన్న పార్టీ కానివ్వండి, ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి సామాజిక న్యాయం అనేది ఈ అంశం లోపల వచ్చింది. కాబట్టి పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని పాటించే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళ అంతర్గత పదవుల్లో కూడా, అధ్యక్ష పదవుల్లో, కార్యదర్శి పదవుల్లో, ఉపాధ్యక్ష పదవుల్లో, మహిళా పదవుల్లో అన్నిట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని పాటించాల్సిందే అని మనము ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మంచి చర్చను మీరు పెట్టారు. కాబట్టి ఈ చర్చ వల్ల ఏం జరుగుతుందంటే పార్టీలు తమకు తాము మేము చేసేటి ఏంటి అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మేరకు ఈ చర్చ మంచి చర్చ అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. రాహుల్ గారు మేడం, ఎస్ చెప్పండి. ఇప్పుడు బీసీల కోసం వస్తే మాత్రం నేను ఒకటి పెద్దలు చెప్పారు, చాలా మంచిగా చెప్పారు, అనుభవంతుడు, అట్లాంటి వ్యక్తులు కావాల్సింది మనకు కూడా కావాలి. ఈ డిబేట్ చర్చ కూడా మనందరికి కూడా అనుభవం కలిగిస్తుంటది, అవగాహన కలిగిస్తుంటది చూసే ప్రేక్షకులకైనా. సో విషయం ఏంటంటే బీసీల మట్టుకు వచ్చేటట్లయితే అందరం ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని అయినా, కాంగ్రెస్ పార్టీనా, మీరు 46% ఇచ్చుకోరి, మీరు ఎంత ఇచ్చుకుంటారా బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చుకోరి, మీ టికెట్లు ఏమైనా చేసుకోరి, మీ పార్టీ మీ ఇష్టం, మీ స్టాండ్, మా పార్టీ మా స్టాండ్. సో బీసీలు మాత్రం నష్టపోయారు, ఎస్సీలు ఎస్టీలు మాత్రం బాగుపడ్డారు. వాళ్ళకి కూడా మనం దీనస్థితిలో ఉన్నాం మేడం. బీసీలం అంటే చాలా దీనస్థితిలో రాను రేపు జనరేషన్ ఇంకో 50 ఏళ్ళ తర్వాత మనం ఇక ఎస్సీలాగా మనం దిగజారే స్థితిలో ఉంటాం. మనం ఆ సిచ్యువేషన్ రాకుండా ఏదో ఒక పార్టీ చేస్తుంది. గతంలో కేసీఆర్ చేయకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మేము చేస్తున్నాం అని చెప్పి మేము ఏదో డప్పుకు మేము తిరగట్లేదు. కాకపోతే దీనికి మద్దతు పలుకురి. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో కూడా అదే అంటారు, మోడీనైనా మద్దతు పలకండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మద్దతు పలకండి. ఆఖరి కవితనన్న ధర్నా చేసింది జాగ్రత్త కాలం కప్పుకోనని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలేదు. సరే చేయకుండా కానీ ఇకనైనా కళ్ళు తెరిచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చోకుండా మోడీ దగ్గరికి నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడి, ఈ రాష్ట్రం మీద నీకు బాధ్యత ఉన్నది, బీసీల కోసం కొట్లాడితే ఈడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారా, ఎవరు అధికారంలోకి వస్తారా అది మనం ఎలక్షన్ అప్పుడు చూసుకోవాలి. ఎలక్షన్ తర్వాత అందరం మనం చేయాల్సిన పని మనం చేయాలి, ప్రజలకి మనం చేయాలి, కార్యక్రమంలో సేవలు చేయాలి. సో బీసీలో మాత్రం నష్టపోతున్నాం. రాహుల్ గారు, మరొకవేళ బీసీ రిజర్వేషన్ అనేది జరిగినా జరగకపోయినా అది పక్కన పెట్టేసాం కాసేపు. మరి ఒకవేళ రాబోయే ఎన్నికల్లో కావచ్చు, మరి బీసీలకు ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే 42% అయితే తీసుకొచ్చారో మరి 42% విధంగానే మరి బీసీలకు పదవులు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? మేడం 100% ఇస్తుంది మేడం. ఇవ్వడం ఏంది మేడం, ఆల్రెడీ ఇప్పుడు పీసీసీ కమిటీలో మా కమిటీలోనైనా ఇప్పుడు కొత్త కూడా మళ్ళీ ఇంకొకసారి కమిటీ కూడా ఇస్తారు, మీరు గవర్నమెంట్ లో చూసుకోండి. మేము మా ప్రాధాన్యత, మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకి బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామని మేము ఎన్నడూ చెప్పలేదు. కేసీఆర్ లెక్క చెప్పలేదు, దళితులు ముఖ్యమంత్రి చేస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈ రోజు బీసీలను కూడా తీసుకుపోతామని మేము అనలే. కాకపోతే ఏంటంటే బీసీలు నష్టపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు, ఇది ఒక టర్మ్ ఇచ్చిపెట్టేసండి, పక్కకు పెట్టేసండి. రేపు ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ 42% ముందుకు పోతే ప్రజలైనా, నాయకులైనా, ఇతర పార్టీలైనా ఎవరైనా బాగుపడుతుంది. రేపు ముఖ్యమంత్రి బీసీ అయినా కానీ మాకు నష్టం లేదు. ఏ పార్టీ నాయకుడైనా ముఖ్యమంత్రి అయితే సంతోషమే, మేము సంతోషపడతాం. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ బిడ్డగా నేను అదే చెప్తున్నా. బీసీలో మాత్రం ముందుకు పోవాలి, చైతన్యం
పార్టీని కొద్దిసేపు పక్క పెడితే బీసీ బిడ్డగా ఇందాక బీజేపీ నాయకుడైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా బీసీలకు మద్దతు పలకాలి. ఎందుకంటే ఎంతసేపు చేసినా కానీ కులం పిచ్చి అంటూ కొందరికి ఉంటుంది. రెడ్డి ఉంటారు, రెడ్డిని మనం డామినేట్ చేయబోతుంటారు. కానీ బీసీలో మాత్రం చైతన్యంగా ఉండాలి. చైతన్యంగా ఉంటే మనకి రేవంత్ రెడ్డి గారు ఇస్తురా, బీజేపీ వాళ్ళు ఇస్తురా, బీఆర్ఎస్ పార్టీ ఇస్తురా, ఒకరు చేస్తున్నప్పుడు దాన్ని అందరం మనం మద్దతు పలకాలి. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు మేడం, మేము ఒకటే, ఎవరిని కించపడట్లేదు. రాహుల్ గారు కన్క్లూడ్ చేయండి. ఇకనైనా బీసీల కోసం మద్దతు పలికితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డెబిట్లు ఉన్న వాళ్ళైనా, పెద్దలు బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా అందరం మద్దతుగా ఉండి మనం అందరం ఒక తాటి పైకి వచ్చి ఇకనైనా రేపు భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచించి బీసీలు నష్టపోతున్నారు అని చెప్పి మేడం మనకి 50% కన్నా లోపు ఇచ్చుకోవాలని చెప్పి కోర్టు అయినా న్యాయస్థానాలైనా మనకు ఉన్నది. కానీ 50% కన్నా ఎక్కువ వచ్చినా మేము స్వాగతిస్తాం. బీసీ బిడ్డలం కాబట్టి మనకి ఎక్కువ వచ్చినా కానీ లాభమే అనుకుంటాం. కానీ ఇక్కడ 42% చేసిరు. సో దానికన్నా మద్దతు పలకండి. ఎక్కువ వచ్చినా పర్లేదు, 50కి 50 వచ్చినా పర్లేదు. రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు మా ప్రభుత్వం కాకుండా ఇంకెక్కువ వచ్చినా పర్లేదు. కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం మద్దతు పలికితే మనం బీసీలను కాపాడుకున్నాం అవుతాం. ఈ పార్టీలు పదవులు ఇవాళ ఉంటాయి, పోతాయి. రైట్ రాహుల్ గారు ఒక్క నిమిషం. ఎస్ రాజనేత గారు 2 minutes లో కంప్లీట్ చేయండి. మేడం నేను ఏమంటున్నా ఒకటే ఫైనల్ గా, ఈరోజు పెద్దన్న పాత్రలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినా కూడా వాళ్ళు బీసీలకు చిత్తశుద్ధితో ఏమి చేస్తలేరు, భవిష్యత్తులో చేస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇటీవల పరిణామాలు అన్ని గమనించినాము, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. ఇక ఏకైక మార్గం, గతంలో టిఆర్ఎస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు, 9 సంవత్సరాల పైచిలకు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, బీసీలకు ఏం ఒరగబెట్టింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం రాలేదు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, అప్పుడు కూడా తీవ్రమైనటువంటి అన్యాయాలకు గురి చేసింది, ఇప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది. సో చివరగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల పైచిలకు ఉన్నటువంటి బీసీలు ఏకైక మార్గం ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అందుకోసమే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, మన జరిగిన అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీకి అపూర్వమైనటువంటి స్పందన, ఆ అభిమానం ఈరోజు ప్రజలలో భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి 100% మేము చెప్పిందే చేస్తాము. మా కేంద్ర నాయకత్వంలో కూడా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డగా ఈరోజు 100% ఆలోచన చేస్తున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా 1947 తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా దేశంలో జనగణనలో కులగణన తీసుకొచ్చి ఎవరు ఎంత ఉన్నారో వాటా తెలిసి ఎందుకు అన్యాయం జరుగుతుందో దాని మీద తప్పకుండా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చిన తర్వాత బీసీలకు ఏమేమి అన్యాయం జరిగిందో అవన్నీ కూడా మేము నోటీస్ లో పెట్టుకున్నాం. 100% న్యాయం చేసేటువంటి బాధ్యత ఈ రోజు భారతీయ జనతా పార్టీ. రైట్ యాదగిరి గారు 1 minute లో క్లోజ్ చేయండి, టైం లేదు. ఇప్పుడు సరే ఆ 2 పార్టీలకు మేము విమర్శించడం ఏం లేదండి. ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ చేసిన దాంట్లో బీజేపీ పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి మొన్న రాజా సింగ్ గారే చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ద్వారా భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు అని. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక క్యాబినెట్ మంత్రి గారు బహిరంగ సభలో వచ్చేసారి నేను గెలవను, మా ప్రభుత్వం రాదు, మా ఎమ్మెల్యేలు గెలవరు, మా ముఖ్యమంత్రి రారని వాళ్ళే 2 పార్టీల వారు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి మా పార్టీ చెప్తలేము, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రి చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు సీనియర్ అసలు బీజేపీ అంటేనే టైం లేదండి, ప్లీజ్ దయచేసి క్లోజ్ చేయండి. యాదగిరి గారు కంక్లూడ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ చిన్న పాయింట్ పనిచేస్తుంది కాబట్టి టైం అయిపోయింది, దయచేసి ప్లీజ్ ప్లీజ్. రాహుల్ గారు ఒక్క నిమిషం, డిస్టర్బ్ అవుతుంది, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది, ఒక్క నిమిషం. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది, దయచేసి. కాదు మేడం, ఒకటే చిన్న పాయింట్. చెప్పండి. వచ్చే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిని ఒక బీసీకి ఇస్తారా అడగండి చాలు మేడం. ఇక
ఇగో చెప్పండి, అది అర్థమనేది వినండి బ్రదర్, తవ్వుకున్న కొద్దికి బోక పెన్షన్ Right, వస్తాయి. right. కానీ మనం ఒకటే పార్టీలను పక్క పెట్టి బీసీల కోసం నేను మద్దతు పలుకురా, నీకు అదే చెప్తున్నా ఇందాక కూడా. ఈ పార్టీలు ఈ పదవులు అనేటివి రైట్, థ్యాంక్ యూ అండి రాహుల్ గారు, టైం అయిపోయింది బీసీల ప్లీజ్. కోసం మద్దతు పలకాలి మీరు బీసీ బిడ్డగా. రైట్.